బోటిగూడెం కల్లే భిక్షపతి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అక్కలకు, అన్నలకు, చెల్లెళ్ళకు అందరికీ నమస్కారం. నాకు ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అందరికీ నమస్కారం చేస్తున్నాను. గ్రామంలో డ్రైనేజ్ సమస్య పెద్ద ఉంది. రోడ్లు లేవు, వైకుంఠధామం లేదు, ఫిల్టర్ లేదు. ఇవి ఖచ్చితంగా ముందు బస్ సౌకర్యాలు దీపాలు వచ్చేది కాబట్టి ఏం కూడా లేవు. ప్రతి ఒక్క దానికి నేను ముందుకు సాగి తీసుకొస్తానని భావిస్తున్నాను. ఈరోజు బోటిగూడ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కల్లే భిక్షపతి, కల్లే కలవతి గారు పోటీ చేస్తున్నారు. వారికి ఉంగరం గుర్తు రావడంతో ఉంగరం గుర్తుకే భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భ గ్రామస్తులందరికీ కూడా తెలియజేస్తున్నాను. రాబోయే రోజులలో భావి తరాలకు అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ యొక్క ఊరి భద్రత కోసం సీసీటీవీ కెమెరాలే కావచ్చు, బస్ సౌకర్యమే కావచ్చు, వీధి దీపాలే కావచ్చు, డ్రైనేజ్ సౌకర్యమే కావచ్చు, వైకుంఠధామం, ఈ ఊరి గ్రామ సమస్యలన్నీ కూడా మేము యువతంతా ముందుకు వచ్చి మా కల్లె భిక్షపతి గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి సందర్భంగా మాటిస్తున్నాము. ఖచ్చితంగా గెలిపించుకున్న తర్వాత భావి తరాలకు ఉపయోగపడే పాఠశాల కావచ్చు, లైబ్రరీ కావచ్చు, ఊరి త్రాగునీటి సమస్య కూడా ఉంది. దానికోసం ఫిల్టర్ ఏర్పాటు కూడా చేసుకోవడం చెప్పేసి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. కావున గ్రామస్తులందరికీ ఒకటే విన్నపం చేస్తున్నాం. ఖచ్చితంగా అందరూ కూడా ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో కల్లె భిక్షపతి గారిని గెలిపించాలని చెప్పి సందర్భంగా అందరూ కోరుతా ఉన్నాం. ఉంగరం గుర్తుకే